జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆద్య, ఇప్పుడు చూడు, నానమ్మ జాగ్రత్తగా సర్దండి అంటుంది. ఒరేయ్, అవన్నీ జాగ్రత్తగా పెట్టండిరా లోపల. ఆద్య, మళ్ళీ చూడు, ఇప్పుడు వెంకట్రావు మావయ్యని తిడుతుంది. ఇదిగో వెంకట్రావు, కాస్త ఒళ్ళంచి పని చేయవయ్యా. చేస్తున్నాను అత్తయ్య గారు. బామర్దే, మీ అమ్మ ముసలావిడే గాని మహానుభావురాలు. ఆ? ఏంటి? బాబా ఏమలేదు అత్తగారు, మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నాను అంతే. ఆ, కానీ కానీ దాని లోపల పెట్టి బామర్దే. ఇప్పుడు చూడు, నానమ్మ కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది. కూ! రా 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 రా. హే, కుక్క పిల్ల కాదే, పిల్లే. పిల్లి దొరకలేదు, అందుకే దీన్ని తీసుకొచ్చాను. సరే సరే, వదిలే వదిలే వదిలే. హా? ఏ చిచి, మా ఐదారు కుక్కలు. చ! అయ్యో, చిచి, మా ఐదారు కుక్క, మా ఐదారు కుక్క. హే! అయ్యో, నానమ్మ! అయ్యయ్యో! నానమ్మ, 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 నానమ్మ! పిల్లి ఎదురొచ్చింది నానమ్మ. ఇప్పుడు మనం అన్నవరం వెళ్ళడం కరెక్ట్ కాదేమో. అది పిల్లి కాదే, కుక్క పిల్ల అయితేను. అయ్యో లేదు నానమ్మ, మేమిద్దరం చూసాం, నల్ల పిల్లే. ఇప్పుడు అటు వెళ్ళింది నానమ్మ. అదేంటి పిల్ల? నేను కుక్క పిల్ల అనుకున్నానే. అయ్యో కాదు నానమ్మ, అది పిల్లే. మియావ్. చూసావా చూసావా, పిల్ల అరుపులానే ఉందది. మియావ్. నానమ్మ, పిల్ల ఎదురొస్తే ప్రయాణం మంచిది కాదంటారు కదా. అసలే ఏం ప్రమాదం పొంచి ఉందో ఏంటో. మనం అన్నవరం వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది. అది నల్ల పిల్లి కాదనిపిస్తుంది, కుక్క పిల్లలా అనిపిస్తుంది. లేదు నానమ్మ, అది పిల్లే. నేను చెప్తున్నాను కదా. ఏమైందమ్మా? అది నాన్న, శుభమాని అన్నవరం వెళ్తుంటే నల్ల పిల్లి ఎదురొచ్చింది. శకునం బాగోలేదు. మనం ఈ ప్రయాణం ఆపేద్దాం. నల్ల పిల్ల? కాదు రఘు, అది కుక్క పిల్లే. నానమ్మ, మేము చూసాము, అది నల్ల పిల్లే. అత్తయ్య గారికి చూపు తేడా వచ్చిందేమో. నువ్వు ఊరుకోవయ్యా. ఏంటి బావా? ఏమండి, నల్లపిల్లి ఎదురు రావడం అంత మంచిది కాదండి. ఇంతకు ముందు కూడా మన రామ తుమ్మింది. అన్నవరం వచ్చే శనివారం వెళ్ళొచ్చు. ఈరోజు ప్రయాణం మానుకోవడమే మంచిదేమో. అవునమ్మా, ఏదో ప్రమాదం జరగబోతుందేమో అనిపిస్తుంది. అవును బావగారు, ఇంతలా శకునం ఎదురైందంటే మనం వెళ్ళపోవడం మంచిది. అవునవునన్నయ్య, ఆ, ఏదైనా ఆపదొచ్చేటప్పుడు ఏదో విధంగా ఇలా హెచ్చరిస్తుంటారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అపశకునం ఎదురైనా ఇంకా ఆలోచిస్తారెందుకు? లోపలికి వెళ్దాం పదండి. పదండి. పార్వతి, మనం పుణ్యక్షేత్రానికి వెళుతున్నాం. ఇలాంటి శకునాలు పట్టించుకుంటే ఎలా?
ఏదైనా ఉంటే అంతా సత్యనారాయణ స్వామి చూసుకుంటాడు. పదండి. అదేంటి నానమ్మ, నువ్వే కదా నిప్పులేందే పొగరాదు, తప్పులేందే ఇలాంటి హెచ్చరికలు రావు అంటావు. ఇప్పుడు మనం అన్నవరం వెళ్ళడం కరెక్ట్ కాదేమో. రామా, నీ భయంతో మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నారు పెద్దలు. దేవుడి గుడికే కదా వెళ్తున్నాం, చిన్న పిల్లి ఎదురొస్తే ఆగిపోవాలా? పద్మ చెప్పింది నిజమే. ఆ దేవుడి ఆజ్ఞ లేనిదే మనల్ని ఇలాంటి శకునాలు ఏమీ చేయలేవు. ఇక ఎవ్వరూ ఆ విషయం గురించి ఆలోచించకుండా ముందుకు పదండి. అది కాదండి, ఒక్కసారి ఆ విషయం గురించి అమ్మా. ఆలోచించ. మనకంత సమయం లేదు. జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు అన్నవరం వెళ్ళి తీరాలి. పదండి. రామలక్ష్మి, నువ్వు ఆయుర్వేదం పొడి వాడుతూ ఉంటావు కదా, అది తీసుకున్నావా? అదే పొడి పొడి పొడి. పార్వతి, ఆ? నా ముక్కు పొడుం డబ్బా ఎక్కడో పెట్టానే, వెళ్ళి ముక్కుడు తీసుకురా. పాట. ఏంటి? ముక్కుడు ఉండపా. ఇదిగోండి అత్తయ్య. రండి. నానమ్మ, అమ్మ ముందుకు నానమ్మ, నానమ్మ. అమ్మమ్మ. అయ్యో, అయ్యో, నానమ్మ, అమ్మ. అత్తగారు. నానమ్మ, అమ్మా. నానమ్మ, ఏమి లేదు. మాట్లాడమ్మా. ఏమైందమ్మా? అత్తగారు. అమ్మ, అమ్మ. లోపలికి తీసుకెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.